హాయ్ అండి, ఈ వీడియో ఏంటో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, థంబ్నెయిల్ చూసారు కదా. మా చిట్టి తల్లి బర్త్డే వ్లాగ్ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. 10 days అయితే అయిపోయింది. ఎందుకంటే కుదరలేదనమాట. మా చిట్టి తల్లిని అయితే వాళ్ళ డాడీ నేను లేవగానే విష్ చేసామన్నమాట. బంగారు తల్లి హ్యాపీ బర్త్డే రా అని చెప్పి మేమైతే మార్నింగే ఇంతకుముందు వీడియోలో చూసారు కదండి, లాంగ్ వీడియో, వాడపల్లి వీడియో. తప్పకుండా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్యాగ్ చేశాను, చూడండి. మార్నింగ్ వాడపల్లి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ డాడీ అయితే ఇలా డెకోర్ చేస్తున్నారు అనమాట. అది అయితే డెకరేషన్ చేస్తున్నారు. మా అవతారాలు చూడండి ఎలా ఉన్నాయో. పొద్దున్న వాడపల్లి కూడా వెళ్ళొచ్చేసాం అనమాట మా చిట్టి తల్లి బర్త్డే అని. డెకరేషన్స్ చూడండి, ఏదో అలా సింపుల్గా మా చిట్టి తల్లికి చేస్తున్నాం అనమాట. భారీగా చేసే అంత బడ్జెట్ అయితే మాది కాదని చెప్పి మా చిట్టి తల్లి కొంచెం హ్యాపీగా అన్న ఫీల్ అవుతుంది. ఫ్యూచర్లో కొంచెం నా బర్త్డే కూడా చేయలేదు అని ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ఇలా సింపుల్గా అయితే చేసామన్నమాట. మా చిట్టి తల్లి కోసం సేమియా రెడీ అయిపోయింది అనమాట. ఇంటి దగ్గర వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళ కోసం అయితే సేమియా అయితే రెడీ చేస్తాను అనమాట. పాయసం అది కూడా సరిపోలేదన్నమాట. అంత బాగా సెలబ్రేషన్ అయింది. ఇక్కడ చూడండి, వాళ్ళ డాడీ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అని చెప్పి అక్కడ డెకరేషన్ కోసం అయితే స్టిక్కర్లు అంటిస్తున్నారనమాట. కేక్ కూడా వచ్చేసింది, కేక్ కూడా తీసుకొచ్చేసారు. నేను వాళ్ళ నాని అయితే అక్కడ కూర్చోబెట్టి చిట్టి తల్లిని అయితే రెడీ చేస్తున్నాం అనమాట. పిల్లలందరూ కూడా చూడండి, అస్సలు హాసిని చూడమ్మా అంటుంటే కూడా అస్సలు రెడీ అవ్వట్లేదు మా చిట్టి తల్లి అయితే. ఎందుకు అంటే ఉత్తప్పుడు రెడీ అవుతుంది, ఇప్పుడు రెడీ అవ్వమంటుంటే అస్సలు రెడీ అవ్వట్లేదు. దానికి ఏదో చేసేస్తున్నారని చెప్పి ఇరిటేషన్ వచ్చేస్తుంది. నేను పట్టుకుని మిడ్డీ వేసేలోపు పప్పు పడిపోయింది అనమాట. మా చిట్టి తల్లి చూడండి, అస్సలు డ్రెస్సులో ఎంత బాగుందో. ఆ డ్రెస్ అయితే వాళ్ళ నాని అయితే కొన్నారు. వాళ్ళ నానమ్మ అనమాట. నాని అని పిలుస్తుంది. వాళ్ళ నానమ్మ కదా, వాళ్ళ నానమ్మ అనమాట. చిట్టి తల్లి వాళ్ళ నానమ్మ. నేను అక్కడ కూర్చున్నాను, మా అత్తమ్మ. చిట్టి తల్లి అయితే ఇంకా రెడీ అయిపోయింది. డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫోటోగ్రాఫర్స్ అన్నీ కూడా వచ్చేసారు, పిల్లలు కూడా వచ్చేసారు అనమాట. అందరూ కేక్ అనమాట. చూడండి, ఫైనల్లీ వాళ్ళ డాడీ డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా కంప్లీట్ చేశారు. ఫోటోగ్రఫీ అన్నీ కూడా చాలా బాగుందమ్మా అన్నారు. చూడండి, ఏ మంత్కి ఆ మంత్ ఫోటో తీసాం కదా, మంత్లీ ఫొటోస్. ప్రతి ఫోటో 12 months ఫొటోస్ అలా అన్నీ అయితే చేపించామన్నమాట. అలాగా డెకరేషన్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. చిట్టి తల్లి ఏమో నా సంకలో ఎక్కి కూర్చుందనమాట. వాళ్ళ డాడీతో ఫొటోస్ దిగుతుంది. చూడండి, ఇంకా అన్నీ స్టార్ట్ చేశారనమాట ఫొటోస్ తీయడం. అసలు అందరి వైపు చూస్తుంది కానీ ఒక్క నవ్వు కూడా నవ్వట్లేదు. మా చిన్ని మేనగోడలు, ఆ చిట్టి తల్లి ఫొటోస్ దిగుతున్నారనమాట వాళ్ళ డాడీతో పాటు. చూడండి, కెమెరామెన్ అన్నయ్య కూడా నవ్వమ్మా అని చెప్పి చాక్లెట్స్ అవి వేస్తున్నారు. అస్సలు తింటుంది తప్పితే ఫొటోస్కి ఒక్క స్మైల్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ నేను చూస్తుంటే అస్సలు మా తిప్పలు చూడాలి, మామూలుగా కాదు. పిచ్చి తిప్పలు పెట్టిందనమాట ఈ చిట్టి తల్లి బర్త్డేకి. ఫొటోస్ మాత్రం సరిగ్గా దిగలేదు. సర్లేరా బయట షూట్ పెట్టుకుందాంలే అని చెప్పేసి అన్నయ్య అయితే ఇంకా నార్మల్గా అయితే తీసారనమాట. చిట్టి తల్లి ఇరిటేట్ అయిపోతుందని చెప్పి ఆ డెకరేషన్స్ అవి ఇవి లాగేస్తుంది కానీ అస్సలు ఫొటోస్ మాత్రం దిగలేదు. ఇంకా మావయ్య గారు, అత్తయ్య గారితో కలిపి కొన్ని ఫొటోస్ అయితే దిగి, మా వదిన వాళ్ళు, మా చిట్టుపొట్టి ఫ్యామిలీ అవి సరే కొంచెంగా అయితే దిగేసామన్నమాట. కొన్ని ఫొటోస్ అయితే దిగాము. వాళ్ళు అలా దిగారు, మేము వదిన వాళ్ళతో కూడా దిగాము. కానీ ఫొటోస్ సరిగ్గా షూట్ చేయలేదు. ఇంకా కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది. బయట కూర్చోబెట్టి తీస్తానని చెప్పి బయటికి తీసుకెళ్ళి ఫొటోస్ కూడా తీసారనమాట. ఇంకా డ్రెస్ చేంజ్ చేస్తాను చిట్టి తల్లికి అయితే. అసలు ఎన్ని తిప్పలు పడుతున్నానంటే మీరే చూస్తుండగానే మీకు అర్థమైపోద్ది. కెమెరాలో అన్నయ్య సరిగ్గా వస్తాయో లేదో చూడన్నయ్య, బర్త్డే ఫొటోస్ మళ్ళీ ఇంకా తీసేస్తే సరిగ్గా రావు కదా అని. అప్పుడే మాకు ఊరేగింపులు కూడా జరుగుతున్నాయి అనమాట. చూడండి, బాంబులు వేస్తున్నారు. చిట్టి తల్లి అయ్యగో చూడరా అని కూడా చూస్తుంది. వాళ్ళ డాడీతో అయితే కొంచెం ఇలా కొన్ని పిక్స్ అయితే దిగారనమాట.
మా చిట్టుపొట్టి చిన్ని ఫ్యామిలీ ఎలా ఉందో కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. అయితే కేక్ కటింగ్ అయితే చూసేయండి. బర్త్డే సాంగ్ పాడండి అంటే గానీ పాడట్లేదు, చూడండి వాళ్ళు. ఒకసారి చూడండి. హ్యాపీ బర్త్డే పాడండి. అమ్మగా నా ఎగ్జైట్మెంట్ చూసారా, మా చిట్టు తల్లి కేక్ తింటుందని చెప్పి అన్నయ్య ఫొటోస్ తీయని అని ఫొటోస్ నేను కూడా చాలా కంగారు పెట్టేశాను అనమాట. గ్రూప్ ఫోటో అయితే అయిపోయింది. పిల్లలందరూ బ్యాచ్ చూసారా ఎంత పెద్ద బ్యాచ్. ఇక్కడ అయితే నేను కేక్స్ అందరికీ కట్ చేసి చాక్లెట్స్ బిస్కెట్స్ వాళ్ళ కోసం తెచ్చినవి అయితే వాళ్ళకి ఇస్తున్నాను అనమాట. వాళ్ళైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇలా అయితే జరిగిందండి మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి. చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ డే మొత్తం. మా చిట్టు తల్లి అలా ఏమనుకోలేదు, అలా జరిగిపోయింది అంతే. వాడపల్లి వెళ్ళి రావడం అంటే మాకు చాలా హ్యాపీగా అయింది. వాడపల్లి వెళ్ళి రావడం వల్ల ఇంకా ఇంత హ్యాపీగా జరిగిందని అయితే అనుకున్నాం మేమైతే. ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగింది. మా చిట్టు తల్లికి ఇలా కూడా చేయలేమేమో అని నేను చాలా బాధపడిపోయాను. చాలా బెటర్ ఆ టైంకి అలా జరిగిపోయింది అనమాట మా చిట్టు తల్లి బర్త్డే అయితే. చూసారు కదా మా చిట్టు తల్లి ఎంత హ్యాపీగా ఉందో. మా చిట్టు తల్లి కంటే మా ఇద్దరికి చాలా హ్యాపీగా ఉంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.